అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారనేది కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా మిల్లెట్స్ ఎలా వండుతారో చూపించండి అన్నారు కదా! అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదిగోండి నేను లాస్ట్ వీడియోలో ఇది మట్టి కడాయి ఒకటి మీకు చూపించాను కదా! మా వారు తీసుకొచ్చారని. దీన్ని నేను అంటే సీజనింగ్ అంటే నాకు పెద్దగా తెలియదు వీటి గురించి. అయితే ఏమైనా మీకు తెలిసుంటే చెప్పండి అంటే ఒక సిస్టర్ మాత్రం చాలా క్లియర్‌గా నాకు కామెంట్ చేశారనమాట. ఇంకొకరు కూడా చెప్పారు. జస్ట్ అలా వాటర్‌లో డిప్ చేసి ఆయిల్ రాసేసి కామన్‌గా వండుకోవచ్చు అని. ఇంకొకరేమో ఇలా వాటర్‌లో నైట్ అంతా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ రాసేసి మళ్ళీ ఎండలో పెట్టి మళ్ళీ బియ్యం వాటర్ అలా ఉడికించాలి అని చెప్పారనమాట. ఆ ప్రాసెస్‌లోనే నేను ముందు రోజు అలా నానబెట్టాను. అలాగే ఈరోజు ఒక మంచి ముగ్గు చూసేద్దాం. చాలా సింపుల్‌గా ఉంటుంది. చూడ్డానికి 9 చుక్కల ముగ్గా అనిపిస్తుంది గానీ, చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చనమాట. ఇదిగోండి మొత్తం గూడా మాప్ జేసేసి ఇక్కడ ముగ్గొకటి వేసేస్తున్నా. 9 చుక్కలు ఒక్కటి వచ్చేంత వరకు ఫస్ట్ అయితే ఈ 4 చుక్కల్ని కలుపుతూ ఇలా వేశాను. ఆ తర్వాత ఈ కింద 3 చుక్కలను ఈ విధంగా కలిపేసేయాలి. ఇంక తర్వాత మనకు మిగిలిందంతా మిడిల్‌లోనే కదా! ఈ 3 చుక్కలు 3 వరుసల్ని ఈ విధంగా కలుపుతూ మిడిల్‌లో వేసేసాననమాట. చాలా సింపుల్ అండి. 9 చుక్కల ముగ్గు పెద్దగొచ్చేస్తుంది అనిపిస్తుంది గానీ, ఒకవేళ మనకు చిన్న వాకిలి ఉన్నా గూడా మీకు తెలుసు గదా! నాకు మెయిన్ డోర్ దగ్గర ఏమంత పెద్ద ప్లేస్ కూడా ఏముండదు. కానీ ఎంత అందంగా ఉంటుందో చూడ్డానికి. ఇంకా సింపుల్‌గా అలా అలా రంగులనేవి యాడ్ చేశాననమాట. జస్ట్ రెడ్ ఇంకా యెల్లో అంతే. ఇంక అలాగే ముందు మెయిన్ గేట్ దగ్గర అయిపోతుంది. ఒక్కొక్కసారి నైట్ టైమ్ కడిగేస్తున్నాను. ఒక్కోసారేమో మార్నింగ్ అనమాట. యాక్చువల్‌గా కింద చాలా పాములు తిరుగుతున్నాయని భయమేసి ఆల్మోస్ట్ నేను నైటే కడిగేస్తున్నానులెండి గేట్ దగ్గర. ఇంకా తర్వాత ఇక్కడైతే గుమ్మం దగ్గరైతే కంప్లీట్ అయింది. ఉదయాలన్నీ చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా అలాగే నీట్‌గా ఇల్లంతా క్లీన్ అయిపోతుంది. అలాగే మనం చేసే పనులు ఒక మంచి మోటివేషన్‌లా ఉంటాయి. ఇదిగోండి మిల్లెట్స్ చూపిస్తానన్నాను కదా! ఫస్ట్ నేను చేసే పని ఇది. మిల్లెట్స్ వండాలి అనుకున్న రోజు మాత్రం కంపల్సరీగా మార్నింగ్ ఫస్ట్ నానబెడతాను. చూసారు గదా! ఒక్క టీ గ్లాస్ అన్ని మాత్రమే ఇక్కడ నానబెట్టాను. క్వాంటిటీ ఎలా తీసుకుంటానంటే, ఒక పర్సన్ మంచిగా కడుపు నిండుగా తినేవాళ్ళంటే ఇప్పుడు జెంట్స్ అనుకోండి, వాళ్ళు బాగా మంచిగా తింటారు కాబట్టి, ఒక టీ గ్లాస్ సరిపోతుంది. లేడీస్ అయితే తినలేరండి. నేను ఓన్లీ మా వారికి మాత్రమే ఇక్కడ నానబెడుతున్నాను. ఇవేంటంటే చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి, చాలా నీట్‌గా రబ్ చేసి కడిగేస్తాననమాట ఒక 2, 3 టైమ్స్. ఆ తర్వాత ఒక్క గ్లాస్‌కి 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవి కొర్రలనమాట. కొర్ర అన్నము. ఇవి నానబెట్టి పక్కన పెట్టేస్తా. ఇంక ఇవన్నీ గూడా వంటలు ఆల్మోస్ట్ అయిన తర్వాత ఒక 4, 5 అవర్స్ నానిన తర్వాత లాస్ట్‌లో వండుతాననమాట. మెయిన్ థింగ్ ఏంటంటే అవి ఎక్కువ టైం నానాలి. ఇంకా వెజిటబుల్స్ వచ్చేసి వాళ్ళ వంటకి వంకాయలు తీశాను. అలాగే టమాటాలు 2 కర్రీస్ చేస్తున్నాననమాట ఈరోజు. ఈ వంకాయలు అలాగే మునక్కాయలు తెలిసిన వాళ్ళిచ్చారు. ఇంకా అవే ఈరోజు వండేస్తున్నా. మునక్కాయలేమో ముందు రోజే పీల్ తీసేసి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వంట అనేది ఈజీ అయిపోతుంది గదా! ఉదయాలనేవి హడావిడిగా ఉంటాయి కాబట్టి అలాగా. వంకాయలేమో ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత మునక్కాయలేమో టమాటా వేసేసి కర్రీ చేసేస్తున్నాను. రెసిపీ అనేది ఏమీ షేర్ చేయలేదు. కామన్‌గా చేసే పనులే గదా! వంటలే గదా! అన్నట్టుగా. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా చేస్తున్నాను. బ్యాటర్ అవి ఏం లేవు. అయితే రాగి జావ చేస్తున్నానండి. స్వీట్ జావ. చాలా రోజులైంది. ఈ మధ్య ఎక్కువగా మజ్జిగతోనే చేస్తున్నాను. మా వాళ్ళు స్వీట్ జావ అడిగారు. రాగి పిండిని వాటర్‌లో కలిపి మరిగిన నీళ్ళల్లో వేశాను గదా! సాల్ట్‌కి బదులు స్వీట్‌నెస్ ఎంత కావాలో అంత బెల్లంని యాడ్ చేశాను. అలాగే ఒక 2 ఇలాచీలు దంచి వేసేసాను. ఇష్టం ఉంటే ఇందులో ఒక స్పూన్ నెయ్యి గూడా వేసుకోవచ్చు. ఇంకా అది అలా మరిగిన తర్వాత పక్కన పెట్టేస్తాను. ఇదేంటంటే మనం కంప్లీట్‌గా మరీ వేడిగా ఉన్నా గూడా తాగలేమండి. కొంచెం చల్లారిన తర్వాతనే తాగగలం. అంటే కొంచెం గోరువెచ్చగా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంటే చెప్పాను గదా! ఏం చేయలేదని. ఇక్కడైతే స్ప్రౌట్స్ ఉన్నాయి. మొలకలు పెసలు నానబెట్టాననమాట. అవి ఇంకా మొలకలు కట్టేసి వీళ్ళకి బాదంతో పిల్లలకైతే ఇచ్చేసాను. వీళ్ళింక ఇది తినేసి బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారు.
ఇక్కడ మీకు చూపించేది ఏంటనుకుంటున్నారు? ఇదేంటంటే పిచ్చుక గూడండి. నాకైతే విచిత్రంగా అనిపించింది. అదైతే పాపం ప్లాస్టిక్ కవర్స్ ఏమేమో తెచ్చి కట్టేసుకుందనమాట. ఇంకా ఆల్రెడీ మనకు వెనక సైడు ఉంది గదా! ఒకటి పెద్ద పిచ్చుక గూడు. అదలా ఉండగానే ఇది ఇంకొకటి కట్టేస్తుంది. ఇది వేరొకటి. ఇంకిక్కడేంటంటే అన్ని పనులు అయిపోయాయి గదా! ఫైనల్‌గా చెప్పాను గదా! 4, 5 అవర్స్ నానాలి. మినిమమ్ 4 అవర్స్ అయినా నానాలి. ఇంకా సేమ్ ఏదైతే క్వాంటిటీతో వాటర్ పెట్టానో అందులో, అలాగే స్టవ్ పైన పెట్టేసానండి. అదలా కుక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇందులో ఏమీ వేసేదేం లేదు. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఫైనల్‌గా మనం మూత పెట్టి మగ్గిస్తే సరిపోతుందనమాట. చూసారు గదా! అది ఒక్కరు తినలేరు ఎక్కువ క్వాంటిటీ. ఆహ్, మనం రైస్ తిన్నట్లుగా మిల్లెట్స్‌ని తినలేమండి. అందుకని నేనేం చేస్తుంటానంటే అప్పుడప్పుడు వాటిని బ్రేక్‌ఫాస్ట్‌కి నానబెడతా ఉంటాను. ఇంకా అవన్నీ పనులయిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ నేను కొన్ని పూజ సామాన్లున్నాయి. అంటే నాకు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. డైలీ ఏం కడగను. మనం ఏవైతే రోజువారీగా తీసేస్తాం గదా! వాటన్నింటిని పక్కన పెట్టేసి ఒకరోజు క్లీన్ జేసేసుకుంటాను. అలాగే మా వారు మార్నింగ్ పాలు తెచ్చేటప్పుడు ఎక్స్‌ట్రా ప్యాకెట్ తెచ్చారనమాట. ఇదేంటని అడిగితే జున్ను పాలు ఇచ్చారంట వాళ్ళు. ఇది సెకండ్ డే జున్ను పాలండి. జున్ను చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మొదలుపెట్టేసాను. ఇది ఎలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ బట్ చాలా టేస్టీగా ఉంటుంది. పాలన్నీ గిన్నెలో యాడ్ చేశాను గదా! ఇందులో టేస్ట్‌కి సరిపడా బెల్లం తీసుకున్నాను. ఇది బెల్లం పౌడర్ అండి. మనం తురిమిన బెల్లం అనుకోండి, అది చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి మనం వడగట్టుకోవచ్చు. ఇది అవసరం లేదు. ఈజీగా మెల్ట్ అవుతుంది. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి, అలాగే ఒక 2 ఇలాచీలు క్రష్ చేసి వేసేసాననమాట. ఇదంతా కూడా చక్కగా కలిసిన తర్వాత ఇంక దీన్ని మనం బాయిలింగ్‌కి పెట్టేయడమే. ఇది ఎలాగంటే మనం ప్రెషర్ కుక్కర్‌లో గూడా వండొచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్‌లో చేస్తున్నాను. అడుగున వాటరేసేసి ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దాంట్లో ఈ జున్ను పాలది మొత్తం గూడా ఈ గిన్నె ఇలా పెట్టేసి, దానిపైన మూత పెట్టేసాననమాట. ఇంకిప్పుడు మొత్తం కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ అనేది మీడియం కూడా కాదు, చిన్న ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను. ఇంకా చక్కగా కుక్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్‌లో గూడా చేయొచ్చు. కాకపోతే విజిల్ పెట్టకుండా వండుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలనమాట. మొత్తం కంప్లీట్‌గా లిడ్స్ అవి తీసేసి నేను ఫోర్క్‌తో ఇలా గుచ్చాను. ఏమీ రాలేదు. మళ్ళొక్కసారి ఎందుకైనా మంచిదని చెక్ చేశాననమాట. చక్కగా కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. దాన్నింక నేను బయట పెట్టేసానండి. ఎలాగో చల్లారిన తర్వాత తినాలి కాబట్టి ఇంకిక్కడ వేరే పనులవి చూసేసుకుంటున్నా. ఈవినింగ్ పిల్లలొచ్చాక చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి తిందామనుకున్నాం. ఇంకా అలాగే కిచెన్‌లో పనులు ఇంకా ఇవి తరగని పనులండి. ఏది అనుకున్నా ఈరోజు, ఇవాళ ఇంతవరకు కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే ఇంక అవంతకవ్వవు. ఇంకొకటేదో పెరిగిపోయి ఉంటుందనమాట. ఏది ఏమైనా ఎన్ని పనులు చేసినా కిచెన్ క్లీనింగ్ అనేది కంపల్సరీగా. గిన్నెలు కడగడం అంతా అయిన తర్వాత వాటిని ఇంకా కాసేపు ఎండలో పెట్టాననమాట. ఈలోగా ఇక్కడ వైప్ అంతా చేసేసుకుంటున్నా. కౌంటర్ టాప్ పైన ఏది లేకుండా క్లీన్ చేసేసి, ఆ తర్వాత ఒక చిన్న లైట్ క్లీనింగ్ అనమాట అంతే. హైజీన్‌గా ఉంటుంది కదా! మళ్ళీ నెక్స్ట్ మనం వంట చేసే వరకు అదనేది నీట్‌గా ఉంటుంది. ఎండలైతే చాలా ఎక్కువైపోయాయి. ఇంకిక్కడ తులసమ్మకైతే చాలా అంటే చాలా ఎండొస్తుంది. మేడ పైన కూడా మొక్కలైతే ఆల్మోస్ట్ డల్ అయిపోతున్నాయండి. వీటికి ఏదైనా చేయాలి అనుకుంటున్నాం గానీ, అసలు అన్ని ఐటెమ్స్ ఇంట్లో ఉన్నా గూడా అస్సలు వీలు పడట్లేదు. ఇంకా డల్ అయిన మొక్కలన్నీ పక్కన పెట్టేశాను. కొంచెం ఏది ఏమైనా స్లాబ్ గూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా త్వరలోనే చేసేయాలనుకుంటున్నాము. ఇంకా అలాగే ఈవినింగ్ అయిందండి. పిల్లలొచ్చే టైం గదా అని చెప్పేసి, వాళ్ళొచ్చేసరికి నేను గిన్నెలోంచి అంతా గూడా చక్కగా తీసి పెట్టాను. బాగొచ్చింది. మంచి కుక్ అయిపోయిందనమాట. ఇదిగోండి షేప్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. యాక్చువల్‌గా దీన్ని మిల్క్ పుడ్డింగ్ అని గూడా అంటారు. మనమైతే చిన్నప్పటి నుంచి జున్ననే తెలుసు గదా! అమ్మ కూడా చేస్తూ ఉండేది బాగా గుర్తుంది. యాక్చువల్‌గా మిరియాల పొడి ఎందుకు వేస్తారంటే, మనకు ఏదైనా వాతంలాగా అలా అవ్వకుండా వేస్తుంటారనమాట. ఇంకా బెల్లం మనకు స్వీట్ క్వాంటిటీని బట్టి చక్కగా వేసేసుకోవచ్చు. నేను వేసిందైతే లైట్ కొంచెం ఇంకా కొంచెం వేయింటే బావుండు అనిపించింది. తెచ్చానండి జొన్నలు. ఎందుకు తినాలి ఇప్పుడు ఇవి? అయితే ఈ జున్ను పాలు అనేవి కొంతమంది శరీరాలకి పడదనమాట. అంటే మొత్తం కంప్లీట్ పచ్చిపాలు కదా. ఈ పాలను పడవు గనక ఈ పచ్చి జొన్నలు నవలడం వలన ఏమవుతుందంటే ఆ పాలను డైజెషన్ చేస్తుంది ఇది. ఓకే. ఇది నమిలిన తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ తాగొద్దు. కొంతమంది బియ్యం కూడా తింటారు, కానీ జొన్నలు మంచిది అనమాట. మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొంతమందికి తల కాళ్ళు వాస్తాయి అనమాట ఈ జున్ను పాలు తిన్నప్పుడు.
ఉమ్. మా వారైతే క్లియర్‌గా చెప్తారని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇంక్లూడ్ చేశాను. అయితే జున్ను తిన్నప్పుడు ఎవరికైనా పడదు అనిపించినప్పుడు ఏదైనా డౌట్ ఉంటుంది కదా! అందుకు జొన్నలు తినాలంట. ఒకవేళ అవి లేకపోతే బియ్యం గూడా నమిలి మింగేయాలంట. అదన్నమాట అక్కడ. ఇంకా ఈవినింగ్ కదా! బట్టలనేవి చల్లబడిపోతాయని చెప్పేసి అన్నీ గూడా తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ టైమ్ అండి. వీటిని గనక ఇంకా అలాగే పెట్టేసామనుకోండి ఎక్కడి పనులు అక్కడ ఉండిపోతాయి. ఫస్ట్ వాటిని ఫోల్డ్ చేసి ఎవరికి వాళ్ళకి సర్దేస్తాను. అలాగే ఈవినింగ్ గదా! పిల్లలకేంటంటే సాటర్‌డే రోజు స్కూల్ వెళ్ళలేదు. అది వీడియో పోస్ట్ చేశాను గదా! టెంపుల్‌కెళ్ళింది. అయితే చిన్నోడేంటంటే ఏదో సమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని జెప్పేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు. ఇంక నేనేమంటే మొత్తం పైకి వెళ్ళేసి బట్టలవి అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేశా. ఒక్కరోజు వేయలేదంటే అసలెన్ని బట్టలుండిపోతాయో గదా! ఈరోజు నేను 2 డేస్ క్లాత్స్ అనమాట ఇవన్నీ గూడా. ఇంక వీటన్నింటిని చక్కగా ఫోల్డింగ్ చేసేసి ఐరన్‌కి ఏవైనా ఇచ్చేవి ఉంటే పక్కన పెట్టేస్తాను. ఒకప్పుడు చక్కగా ఐరనింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని. అది మాది ఐరన్ చేసే మిషన్ అనేది పాడైపోయింది అందుకు. మరి ఇదండి ఇవాల్టి ఈ చిన్ని వ్లాగ్. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.